హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ సమ్ సమ్‌హౌ ఇట్ డిడ్ంట్ వెంట్ వెల్. మనకి ఆడియో రాలేదని చెప్పి కామెంట్ చేశారు. సో, అగైన్ రీ అప్‌లోడింగ్ ద వీడియో. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే. సో, అయితే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా మీతో వెబ్ ఆప్షన్స్ ఈసెట్ కోసం మాట్లాడాలి. సో, చాలా 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 ఇంపార్టెంట్. నీట్‌గా చెప్తాను. మళ్ళీ వినండి ఒక్కసారి. ఓకేనా? సో, ఏంటి అంటే ఈసెట్ వెబ్ ఆప్షన్స్ గైడ్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ర్యాంక్ వైస్ స్ట్రాటజీ ఏంటి? మిస్టేక్స్ ఏం చేయకూడదు? చాలా మంది నమ్ముతున్న మిత్స్ ఏంటి? ఫ్యాక్ట్స్ ఏంటి? అలాట్‌మెంట్ ఎలా వర్క్ అవుతుంది? ఎలా అరేంజ్ చేయాలి ఆప్షన్స్‌ని అన్నీ కూడా ఫస్ట్ మనమైతే మాట్లాడుకుందాము. ఓకే. ఫస్ట్ హౌ అలాట్‌మెంట్ వర్క్స్. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి. హౌ అలాట్‌మెంట్ వర్క్స్. అలాట్‌మెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ సపోజ్ సిఎస్సిలో ఒక 10 సీట్స్ ఉన్నాయి ఒక కాలేజ్‌లో. ఓకే. వాట్? ఒక కాలేజ్‌లో సిఎస్సి అనే బ్రాంచ్‌లో 10 సీట్స్ ఉన్నాయనుకుందాం. ఆ 10 సీట్స్ కోసం ర్యాంక్ 10 స్టూడెంట్ ఆ పర్టిక్యులర్ కాలేజ్‌ని ఒక కాలేజ్ ఉంది. కాలేజ్ ఏ అనుకుందాం. ఆ కాలేజ్ ఏలో 10 సీట్స్ ఉంటే ర్యాంక్ 10 వచ్చిన వాళ్ళు అప్లై చేస్తారు. ర్యాంక్ 20 వచ్చిన వాళ్ళు అప్లై చేస్తారు. ర్యాంక్ 50 వచ్చిన వాళ్ళు ఆ కాలేజ్ పెడతారు. 100 వచ్చిన వాళ్ళు పెడతారు. 1000 వచ్చిన వాళ్ళు పెడతారు. 8000 వచ్చిన వాళ్ళు కూడా పెడతారు సిఎస్సిలో. కదా! జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సిఎస్సి అని ఏదైనా అనుకోవచ్చు. సో 10 సీట్స్ కోసం ఎంతమంది పెట్టొచ్చు? ఒక 100 మంది పెట్టొచ్చు. 200 మంది అన్నా పెట్టొచ్చు. అందులో మీకు అలాట్‌మెంట్ ఎలా వర్క్ అయ్యి మీకు సీట్ ఎలా ఇస్తుందంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ర్యాంక్. ఫస్ట్ ఆల్వేస్ ర్యాంక్ అనేది ప్రిఫరెన్స్ అవుతుంది చూసుకోండి. ర్యాంక్ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత సీట్ అవైలబిలిటీ ఫర్ యువర్ కేటగిరీ. ఓకే. కేటగిరీ వైస్‌గా ర్యాంక్ మీకు గనక వచ్చినట్టయితే మీకు ఆ కాలేజ్‌లో సీట్ వస్తుంది. ఫర్ సపోజ్ 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా 10థ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాజ్ ర్యాంక్ అనేది ఎక్కువ కాబట్టి మనకి మంచిగా సీట్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 10 సీట్స్ ఉంటే 10 సీట్స్ కూడా ఓసీ వాళ్ళకే ఉండవు. 10 సీట్స్ ఉంటే 10 సీట్స్ కూడా బీసీ వాళ్ళకే ఉండవు. లేకపోతే 10 సీట్స్ ఉంటే 10 సీట్స్ కూడా మైనారిటీ వాళ్ళకే ఉండవు. సో, అలా ఉండదు. కేటగిరీ వైస్‌గా ఉంటుంది మీకిక్కడ. ఓకే. ఇచ్చిన 10 సీట్స్‌లో బీసీ ఏ వాళ్ళకొకటి, బీసీ బి వాళ్ళకొకటి, బీసీ డి వాళ్ళకొకటి, ఓసీ వాళ్ళకొకటి, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొకటి, స్పోర్ట్స్ కేటగిరీలో ఒకటి, మైనారిటీ వాళ్ళకొకటి ఇలా అంటూ మీ కేటగిరీ వైస్‌గా ర్యాంక్స్ సీట్లనేవి స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఓసీ వాళ్ళకి ఇద్దరున్నారు. ర్యాంక్ 10, 12. ఓకే. ఇప్పుడు ర్యాంక్ 10, 12 ఉంటే ఇద్దరికీ ఆ కాలేజ్‌లో వస్తదా అంటే 100% చెప్పలేం. ఎందుకంటే ఆ కేటగిరీలో మీకు సీట్ అనేది ఒకటే ఉండొచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎన్ని ఉంటాయో కేటగిరీ మనకు తెలీదు మరి. ఓకే. కేటగిరీ వైస్‌గా ఎన్ని సీట్స్ ఒకటి ఉంటదా? 2 ఉంటదా? అని చెప్పలేం. ఆ కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి అక్కడ మీకు సిస్టమ్ అనేది అలాట్ చేస్తుంది. ఇలా అలాట్‌మెంట్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ ఒక అబ్బాయికి 10 వచ్చింది. ఒక అబ్బాయికి 15 వచ్చింది. ఇద్దరు ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోనే అప్లై చేసుకున్నారు. అప్పుడు ఎవరికైతే 10 వచ్చిందో 10 వచ్చిన స్టూడెంట్‌కి మీకు ఆ కాలేజ్‌లో సీట్ అనేది వస్తుంది. 12 వచ్చిన స్టూడెంట్‌కి ఈవెన్ దో మంచి ర్యాంక్ అయినా కూడా ఆ కాలేజ్‌లో సీట్ రాదు. కొన్ని సార్లు ఇంకొకలాగా కూడా ఉంటుంది. మీరు ఓసీ, ఈడబ్ల్యూఎస్‌లో కేటగిరీలో మీరు అప్లై చేసుకున్న సీటు బీసీ బిలోకి, బీసీ డిలోకి జనరల్ కేటగిరీలో కూడా సీట్ అలాట్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. మీకిది ఇప్పుడు అర్థం కాదు. సీట్ అలాట్‌మెంట్‌లో కొన్నిసార్లు చాలా సార్లు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్‌కి కూడా నాకు చెప్పారు. అన్న నేను అప్లై చేసుకున్న కేటగిరీ వేరు. నాకొచ్చిన కేటగిరీ ఏంటన్నా డిఫరెంట్‌గా ఉంది అంటే, మీకు మంచి ర్యాంకే వచ్చింది. ఆ కాలేజ్‌లో ఆ సీట్ వేకెంట్ లేదు కాబట్టి వేరే కేటగిరీలో మీకు అలాట్ చేస్తారు. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది ఎవరు చెప్పరు. నేను చెప్తున్నాను. జస్ట్ అందరికీ అలా జరుగుతదని కాదమ్మా. కొంతమందికి మాత్రమే జరుగుతది. కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రమే జరుగుతది. అది బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ వర్క్ అనేది జరుగుతుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. నాకు తెలిసినంత వరకు మీకు నేను చెప్పాను. ఓకే. ఇప్పుడు బిగ్గెస్ట్ మిత్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మీకు సిస్టమ్ చెక్ ఎలిజిబిలిటీ కోసం తెలియాలి. సిస్టమ్ చెక్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి అంటే నాకు 1000 వచ్చింది. నాకు 10,000 వచ్చింది. 5,000 వచ్చింది. నాకు జేఎన్‌టీయూలో రాదేమో, ఏయూలో రాదేమో, ఎస్‌వీయూలో రాదేమో అంటే ఓకే. యువర్ ఆప్షన్ కరెక్ట్ గానే ఉంది. మీరు అనుకుంటుంది కరెక్టే. వస్తదో రాదో తెలీదు. బట్ పెట్టడం మానేస్తారు. ఎందుకులే పెట్టడం, ఆప్షన్స్ తక్కువ పెట్టుకుందాము. ఎందుకు అవి రావు కదా! అని చెప్పి. అలా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు ఆ వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టినందుకు పెనాల్టీ ఏమి ఇవ్వరు. తక్కువ పెడితే మీకేమి బంపర్ ఆఫర్ కూడా ఇవ్వరు. అలా ఏం ఉండదు. మీరు ఎన్ని నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. సిస్టమ్ అనేది మీ ర్యాంక్ తగ్గట్టుగా మీకు ఆ కేటగిరీలో సీట్ ఉంటే అలాట్ చేసేస్తుంది తప్ప, మీ డ్రీమ్ కాలేజ్‌ని నాకు సీట్ రాదు కదా! నా ర్యాంక్ ఎక్కువ కదా! అని చెప్పి మీరు పెట్టుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ keep also. Okay, that is what the main intentions is. Okay, see now how should you arrange options. Okay, how should you arrange options అంటే how you should arrange options అంటే ఏం లేదు 3 స్టేజెస్ లో మీరు ఆప్షన్స్ ని అరేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. తర్వాత ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. సేఫ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. డ్రీమ్ కాలేజెస్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ర్యాంక్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కాలేజ్ ఉంటుంది ముందే. మీ ర్యాంక్ తర్వాత వచ్చి ఉంటది. కానీ మీరు ముందే ఈ సెట్ నుంచి ప్రిపేర్ అవుతున్నప్పుడే నాకు ఆ కాలేజ్ వస్తే బాగుండు. నాకు అది డ్రీమ్ కాలేజ్ అందులో సీట్ కొట్టాలి అనుకుంటారు. సో డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? మీకేం ప్రాబ్లమ్ లేదు. ఇర్రెస్పెక్టివ్
ఆఫ్ యువర్ ర్యాంక్ మీరు పెట్టుకోవచ్చు, వస్తే వచ్చింది లేకపోతే లేదు. సెకండ్ ఆప్షన్ ఎక్స్పెక్టెడ్ కాలేజెస్. ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ అంటే డ్రీమ్ కాలేజెస్ తర్వాత టాప్ కాలేజెస్ అవ్వచ్చు, లేకపోతే అబోవ్ యావరేజ్ కాలేజెస్ అవ్వచ్చు. అవి ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ పెట్టుకుంటే మంచిది. మీ ర్యాంక్ కట్ ఆఫ్ డ్రీమ్ కాలేజెస్ కి రీచ్ అవ్వలేని వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ లో వస్తుంది. అప్పుడు ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ కాదు, సేఫ్ కాలేజెస్ ఉంటాయి. మీ ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది, లేకపోతే మీ ర్యాంక్ బాగానే వచ్చింది కానీ ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ కూడా మీకు రావేమో అని భయపడే వాళ్ళు సేఫ్ కాలేజెస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేకపోతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రాకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీ కాలేజెస్ ని ఇలా స్ప్లిట్ చేసుకోండి, డ్రీమ్ కాలేజెస్, ఎక్స్పెక్టెడ్ కాలేజెస్, సేఫ్ కాలేజెస్ అని చెప్పి మీరు అరేంజ్ చేసుకోండి. సిస్టమ్ చెక్ ఎలిజిబిలిటీ అని చెప్పాను కదా, ఇవన్నీ మీకు తెలియాలి. ఆర్డర్ అనేది ఎలా, ఫర్ సపోజ్ మీరు చాలా మంది భయపడేది ఏంటి అంటే, మీకు ఒక ర్యాంక్ 150 వచ్చింది, ర్యాంక్ 150 వచ్చింది, మీ బ్రాంచ్ ఈసీఈ అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, ర్యాంక్ 150 బ్రాంచ్ ఈసీఈ వచ్చింది, మీరు ఓసీ స్టూడెంట్ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? ఫర్ సపోజ్ మీరు ఏయు, ఎస్వియు, జేఎన్టీయూకే పెట్టారు. ఓకే, ఇవి మీరు డ్రీమ్ కాలేజెస్, మీరు ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ కాబట్టి, సారీ డ్రీమ్ కాలేజెస్ కాబట్టి ఏయు, ఎస్వియు, జేఎన్టీయూకే పెట్టారు. బట్ ఓసీ స్టూడెంట్ 150కి వస్తుందో రాదో మనకి తెలియదు. కాబట్టి మీరు డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ అంటే టాప్ కాలేజెస్ ఆర్ అబోవ్ యావరేజ్ కాలేజెస్, మీరు జీవీపీ కానీ, విజ్ఞాన్ కానీ, జిఎంఆర్ కానీ, ఇంకా పీవీపీ సిద్ధార్థ, ఎంవిజిఆర్ ఏమన్నా అయి ఉండొచ్చు. ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. పెట్టుకోకుండా ఓన్లీ ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళిపోయి జస్ట్ మీరు డ్రీమ్ కాలేజెస్ పెట్టేసుకుంటే నాకు అబ్బే వస్తాయేమో అని చెప్పి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. అది రాకపోయిందంటే మీకు సీట్ అలాట్మెంట్ రాపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఏదన్నా ర్యాంక్ మీకు 150 అంటే యూనివర్సిటీస్ వస్తాయో రాదో తెలీదు. బట్ డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోకుండా డైరెక్ట్ గా పెట్టేసుకోవాలా అంటే లేదు. డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోండి, తర్వాత ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ పెట్టుకోండి. మీ ర్యాంక్ ఇంకా హెవీగా వచ్చుంటే, మీకు నమ్మకం లేకపోతే వస్తుందో రాదో అని సేఫ్ కాలేజెస్ పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? ఓకే, సేఫ్ కాలేజెస్ కూడా ఇక్కడ థర్డ్ ఆప్షన్ కింద చాలా పెట్టుకోవచ్చు. అదేంటి అనేది మళ్ళీ చెప్తాను. ఆర్డర్ ఎలా చెక్ చేస్తుంది? ఫర్ సపోజ్ మీకు ఇదే ర్యాంక్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఎలా చెక్ చేస్తుంది అంటే, మీరు 1 నుండి 10 వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ మీరు ఓసీ స్టూడెంట్, మీకు 150 ర్యాంక్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్ లో పెట్టిన ఫస్ట్ కాలేజ్ చెక్ చేస్తుంది. ఓకే, ఈ కాలేజ్ లో మీ ర్యాంక్ కి, మీ కేటగిరీకి సెట్ అయితే ఈ కాలేజ్ లోనే అలాట్మెంట్ ఇస్తుంది ఆర్డర్ వైజ్ గా. అలానే నెక్స్ట్ సెకండ్ కాలేజ్ కి వెళ్తుంది. సెకండ్ కాలేజ్ కి వెళ్ళి ఒకవేళ కనుక ఫస్ట్ కాలేజ్ లో రాకపోతే సెకండ్ కాలేజ్ చెక్ చేస్తుంది. సెకండ్ కాలేజ్ కూడా రాకపోతే థర్డ్, ఆ తర్వాత ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th. ఒకవేళ 10th కాలేజ్ లో వస్తే 10th కాలేజ్ మీకు సీట్ అలాట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అంతా అయిపోయింది కానీ మీ ఓసీ కేటగిరీకి మీరు పెట్టుకున్న లిస్ట్ లో 150 ర్యాంక్ కి ఎక్కడ కట్ ఆఫ్ లేదు అనుకుంటే మీకు నో సీట్ అలాటెడ్ అని చెప్పి వస్తుంది. కాబట్టి ఏం చెప్పాను నేను? డ్రీమ్ కాలేజెస్ తో పాటు ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళు సేఫ్ కాలేజెస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ర్యాంక్ వైజ్ స్ట్రాటజీ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఒక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే, 150 ర్యాంక్ వచ్చింది, లేకపోతే నాకు 100 ర్యాంక్ వచ్చింది కదా, నేను అన్ని యూనివర్సిటీస్ లోనే పెడతాను. ఒకవేళ నేను యూనివర్సిటీస్ కాకుండా ఇంకా వేరే కాలేజెస్ పెడితే ఆ వేరే కాలేజెస్ వచ్చేస్తాయేమో, నాకు మంచి కాలేజెస్ లో రాదేమో, నా ర్యాంక్ వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్ గా కొంతమంది, తెలియక కొంతమంది చేసే మిస్టేక్స్, ఓన్లీ యూనివర్సిటీస్ పెట్టి వదిలేస్తారు. యూనివర్సిటీ కట్ ఆఫ్ కి వాళ్ళ బ్రాంచ్ కి రీచ్ అవ్వకపోయిందంటే వాళ్ళకి సీట్ అనేది రాదు. సో ఈ ప్రాబ్లమ్స్ అలా కాదు, సిస్టమ్ చెక్ చేస్తుంది. మీకు ఎవరు ద్రోహం చేయరు ఇందులో. మీరు పెట్టిన కాలేజెస్ ఆర్డర్ వైజ్ మీకు ర్యాంక్ బట్టి చెక్ చేసుకుంటూ వస్తే ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అంతే తప్ప మీకు 150 మంచి ర్యాంకే అనుకొని టాప్ కాలేజెస్ పెట్టుకొని సిస్టమ్ నాది ఏమైనా పిచ్చి పిచ్చి కాలేజెస్ లో వేసేస్తుందేమో, బ్యాక్ సైడ్ పెట్టిన కాలేజీల్లో వేసేస్తుందేమో అని చెప్పి కొంతమందికి అపోహలు ఉన్నాయి. అలా చేయదు, అది గుర్తు పెట్టుకోండి. ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఓకే, తర్వాత హౌ మెనీ వెబ్ ఆప్షన్స్. హౌ మెనీ వెబ్ ఆప్షన్స్ మీరు ఇవ్వాలి అంటే, మీరు 10 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, 80 ప్లస్ 100 కూడా ఇవ్వచ్చు. ఎక్కడ మీకు ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్పినట్టుగా డ్రీమ్ కాలేజెస్, ఎక్స్పెక్టెడ్ కాలేజెస్, సేఫ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. లేక మీకు చాలా మంచి ర్యాంక్ వచ్చింది అనుకుంటే డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. లేదు మాకు కొంచెం మోడరేట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ర్యాంక్ వైజ్ స్ట్రాటజీ నేను చెప్తాను చూడండి. అండర్ 500 వచ్చిన వాళ్ళు డ్రీమ్ కాలేజెస్ పక్కా పెట్టుకోండి. దాంతో పాటు ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. సేఫ్ కాలేజెస్ పెట్టుకుంటారా లేదా అనేది మీ ఇష్టం, నేను చెప్పలేను. 500 నుంచి 2000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళు డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోండి, వస్తే వచ్చాయి, లేకపోతే ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ లో వస్తాయి. ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ లో రాకపోతే సేఫ్ కాలేజెస్ కూడా కొన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సేఫ్ కాలేజెస్ అంటే బిలో యావరేజ్ కాలేజెస్ ఆర్ యావరేజ్, అంతకన్నా తక్కువ కాలేజెస్. 2000 నుండి 5000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్రాంచ్ డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు, పెట్టుకోపోయినా ప్రాబ్లం లేదు. ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు, పెట్టుకోపోయినా ప్రాబ్లం లేదు. బట్ సేఫ్ కాలేజెస్ మాత్రం పెట్టుకోండి. ఖచ్చితంగా 2000 నుండి 5000 వాళ్ళకి మంచి డ్రీమ్ కాలేజెస్ లో రావచ్చు, రాకపోవచ్చు. ఎక్స్పెక్టెడ్ కాలేజెస్ లో రావచ్చు, రాకపోవచ్చు. బట్ సేఫ్ కాలేజెస్ లో వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. కాబట్టి మీరు సేఫ్ కాలేజెస్ పెట్టుకోవడానికి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఇక్కడ ఫర్ సపోజ్ అండర్ 500 వచ్చిన వాళ్ళకి ఒక 10 నుంచి 15 వెబ్ ఆప్షన్స్ ఇస్తే, 500 to 1500 వచ్చిన 2000 వచ్చిన వాళ్ళకి మీరు అబౌట్ 20 ప్లస్ 30 ప్లస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వీళ్ళు 50 వరకు ఇవ్వచ్చు, 50 ప్లస్ కూడా ఇవ్వచ్చు. వీళ్ళు 80 ప్లస్ ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే మీరు ర్యాంక్ చూసుకోవాలి కదా, ర్యాంక్ చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి తప్ప 500 వచ్చిన వాళ్ళకి 10, 15 ఇచ్చారంటే వాళ్ళు పెట్టుకున్న కాలేజెస్ కి వాళ్ళు కట్ ఆఫ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ 5000 ప్లస్ వచ్చిన వాళ్ళకి
టాప్ కాలేజెస్ పెట్టేసి సేఫ్ కాలేజెస్ అసలు ఇంక్లూడే చేయకపోతే మీకు ఎలా వస్తుంది? ఇక్కడే చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేసి వెబ్ ఆప్షన్స్ లో సీట్ అనేది కోల్పోతూ ఉంటారు. అలాంటి తప్పులు అయితే చెయ్యొద్దు. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇవి తర్వాత డిస్టెన్స్ దగ్గరగా ఉంది అని చెప్పి కాలేజెస్ ని ఆర్డర్ అరేంజ్ చేయొద్దు. మీకు మంచి ర్యాంక్ వచ్చిందా, ఏదో వేరే ర్యాంక్ వచ్చిందా అని కాదు. మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ పెట్టుకుందామని ఆలోచన వద్దు. మీరు వేరే దూరం కూడా వెళ్తారు అనుకుంటే దూరం ఉన్న కాలేజెస్ కూడా పెట్టుకోండి. ఆర్డర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ క్యాపబిలిటీ. నేను చెప్పాననో, పక్కోళ్ళు చెప్పారనో, మీ పేరెంట్స్ చెప్పారనో కాదు. మీ క్యాపబిలిటీ ఏంటో మీ పేరెంట్స్కి అర్థమయ్యేటట్టు చెప్పండి. నాకు మంచి కాలేజే వచ్చింది, కానీ నేను ఉన్న డిస్ట్రిక్ట్ లోనే చదువుతాను. వేరే కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ హాస్టల్ లైఫ్ నేను భరించలేను, లేకపోతే ఇంకోటి వేరే రీజన్స్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. దాన్ని బట్టి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ లో వెళ్ళలేనమ్మా ఆ కాలేజ్ కి, ఆ దూరం వెళ్ళలేనమ్మా, లేకపోతే ఇది నాకు నచ్చలేదమ్మా అనడానికి లేదు. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలి. కాబట్టి అన్ని ఆలోచించండి. 10 విధాలు ఆలోచించి తెలుసుకోవడం మంచిది. ప్లేస్మెంట్స్ వైజ్ గా కాలేజ్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఫ్యాకల్టీ ఏం చదువుకున్నారు, అన్ని డీటెయిల్స్ వెబ్సైట్స్ లో ఉంటాయి. వెబ్సైట్ కి వెళ్ళి విజిట్ చేయండి ర్యాంక్ కోసం, వెబ్ ఆప్షన్స్ కోసం. ఇవన్నీ చూసుకోండి. ఓకే, సో తర్వాత ఏంటంటే ఫ్రెండ్ వెళ్ళాడు కదా అని మీరు వెళ్ళడం అలా చేయొద్దు. ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్, కాలేజ్ ఈజ్ కాలేజ్. ఫ్రెండ్ కి కాలేజ్ కి రిలేషన్ పెట్టొద్దు. ఓకే, మీ ర్యాంక్ వేరు, మీ ఫ్రెండ్ ర్యాంక్ వేరు. తనకు ఒక కాలేజ్ లో రావచ్చు, మీకు ఒక కాలేజ్ రావచ్చు. వెల్ అండ్ గుడ్, రెండు ఒకేలాగా ఆప్షన్స్ పెట్టుకోండి, తప్పేం లేదు. ఇద్దరికి ఒక కాలేజ్ వస్తే హ్యాపీగా చదువుకుంటారు, రాకపోతే ప్రాబ్లం లేదు. మీ కాలేజ్ లో మీరు సెటిల్ అవుతారు, వాళ్ళ కాలేజ్ లో వాళ్ళు సెటిల్ అవుతారు. ఓకే, 100 వచ్చిన ఫ్రెండ్ ఉంటాడు మీకు, మీ ర్యాంక్ ఏమో 5000 అయ్యి ఉండొచ్చు. 100 వచ్చిన ర్యాంక్ స్టూడెంట్ 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఆ 10 వెబ్ ఆప్షన్స్ తీసుకొచ్చి మీరు కనుక పెట్టారనుకోండి, తినక ర్యాంక్ వెబ్ ఆప్షన్స్ సీటు వస్తే మీకు మాత్రం ఖచ్చితంగా రాదు. గుర్తుపెట్టుకోండి, అలా చేయొద్దని నేను చెప్తున్నాను. ఓకే, సో దట్ ఈస్ హౌ వెబ్ ఆప్షన్స్ గైడ్ అనేది వర్కౌట్ అవ్వాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా సిస్టమ్ చెక్ చేసుకుంటుందని అర్థమవుతుంది. మిస్టేక్స్ ఏం చేయకూడదో చెప్పాను, మిత్స్ ఏం నమ్మాలి ఏం నమ్మకూడదో చెప్పాను. ఇవన్నీ చూసుకొని పేరెంట్స్ డెసిషన్ తోని మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.